మీరు పెట్టిన ఊరు అంతకుముందు ఎట్లా ఉండే? ఆ సభ పెట్టిన ఊరు జిల్లాల కేంద్రాలు ఎట్లా ఉండే? మేము 5 జిల్లాలు చేయలేదా? 5 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయలేదా? 5 జిల్లా కేంద్రాల్లో ఒక కలెక్టర్ని కలవాలంటే వారం రోజులు అవుతుండే, ఒక ఎస్పీని కలవాలంటే కలవపోతుంది, కనీసం ముఖం కూడా చూడపోతుంది. కలెక్టర్ ఎట్లుంటాడో, ఎస్పీ ఎట్లుంటాడో అని. ఆ ఎస్ఐ ముఖం కూడా సరిగ్గా చూడని వాళ్ళు ఉంటుండ్రు. చిన్న మండలాలు ఏర్పాటు చేసి, జిల్లా హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసి, ఒక కలెక్టర్ ఉన్న దగ్గర 5 మంది కలెక్టర్లను, 5 మంది ఎస్పీలను, కలెక్టర్ ఒక ఆఫీస్ చుట్టూ తిరగాలంటే ఇంకో ఆఫీస్ ఈ కోన ఉంటే ఓ ఆఫీస్ ఆ కోన ఉంటుంది. అలాంటిది అన్ని ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు. ఒక పని మీద వస్తే అందరు ఒకటే దగ్గర దొరికేటట్లు కలెక్టరేట్లు కట్టింది మేము కాదా? కేసీఆర్ గారంట ఎంపీ అయిన తర్వాత పత్తా లేకుండా ఏం పని చేయలేదంట. కనీసం మాట్లాడేటప్పుడు మరి రాసిచ్చే వాళ్ళు కూడా కొంచెం ఏమైనా చెప్పాలా? మరి అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఈ జిల్లా తీసుకుపోయి ఇంకో జిల్లాలో మాట్లాడితే నమ్ముతారు. మహబూబ్నగర్ జిల్లాను తీసుకుపోయి ఎక్కడో ఆదిలాబాద్ లో మహబూబ్నగర్ ఏం చేయలేదంటే ఉండొచ్చు అనుకుంటారు. ఆదిలాబాద్ గురించి మహబూబ్నగర్ చెప్పారు అనుకో, సరే ఉండొచ్చు, ఆదిలాబాద్ ఎవరు పెట్టుకోలేదు అనుకోవచ్చు. మహబూబ్నగర్ జిల్లా గురించి మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేయలేదు 10 ఏళ్ళ అంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు? 5 మెడికల్ కాలేజీలు పెట్టింది మేము కాదా? 70 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చారు అంతే 70 సంవత్సరాలలో. మరి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి 5 హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ గారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. మొత్తం టౌన్ రూపురేఖలు మార్పింది కదా. అసలు ఏం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదంటే నెట్టెంపాడు ఎవరు కంప్లీట్ చేసిండ్రు? భీమా ఎవరు కంప్లీట్ చేసిండ్రు? కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ ఎవరు చేసిండ్రు? లిఫ్ట్లు ఎవరు పెట్టిండ్రు? అచ్చంపేటకు లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది, గట్టు లిఫ్ట్. రాజోలి దగ్గర బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి నీళ్ళు తీసుకుపోయింది. అలాంటి దగ్గర కూడా మళ్ళీ లిఫ్ట్ ఏర్పాటు చేసి గద్వాల, అల్లంపూర్కు కాన్స్టిట్యూన్సీలకు నీళ్ళు ఇచ్చింది మేము కాదా? కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసింది ఎవరు? 1 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లకించి వచ్చినాయి? ఎవరి హాయంలో వచ్చినాయి? 2014 కన్నా ముందు ఒక్క చుక్క నీళ్ళని వచ్చింది ఆ కేఎల్ఐ నుంచి. ఒక 20 సంవత్సరాలు 20 సార్లు శిలాపాలకాలు పెట్టింది తప్ప చుక్క నీరని ఇచ్చిండ్రా? పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసింది ఎవరు? ఒట్టెం రిజర్వాయర్ కట్టింది ఎవరు? ఉదండపూర్ రిజర్వాయర్ కట్టింది ఎవరు? కరివెన రిజర్వాయర్ కట్టింది ఎవరు? నార్లపూర్ కట్టింది ఎవరు? 5 రిజర్వాయర్లు కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? 90% పనులు కంప్లీట్ చేసింది కేసీఆర్ కాదా? కేవలం 10% కంప్లీట్ చేస్తే ఇవాళ జిల్లా సస్యశ్యామలమయ్యేది. ఇక్కడ దాదాపు 2 లక్షల ఎకరాల పంట పండేది, 2 లక్షల ఎకరాల సాగు జరిగేది. దాదాపు మరి 10 లక్షల ఎకరాల వరకు పండించింది ఎవరు? మాక్సిమం 60 లక్షల టన్నులు పండేటివి మహబూబ్నగర్ జిల్లాలో. టోటల్ మొత్తం 60 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల వరకు పండించింది ఏ హాయంలో? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ల కాంగ్రెస్ హాయంలోనా, లేకపోతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత? 2 లక్షల ఎకరాల నుంచి 10 లక్షల ఎకరాల వరకు సాగు చేయించింది ఎవరు? ప్రతి పొలానికి నీరు, ప్రతి చేయికి పని కలిగించింది ఎవరు? వలసలు ఆపింది ఎవరు? రైతులను ధనవంతులను చేసింది ఎవరు? రైతులకు విలువ వచ్చింది ఎవరు? ఇప్పుడు 2014 కన్నా ముందు రైతు భూమి విలువ ఎంత? 2014 తర్వాత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఏ మారుమూల గ్రామాన్ని తీసుకుపోండి, ఎక్కడైనా సరే తెలంగాణ మొత్తంలో మూలకు పోయినా నువ్వు 20 లక్షలు 10 లక్షలు అంటే దొరకదు. ఆ స్థాయికి పోయింది. వ్యవసాయాన్ని పండుగ చేసినందుకే కదా మహబూబ్నగర్ లో తాగడానికి 14 ఒకసారి నీళ్ళు వచ్చేది తాగడానికి. తాండాలలో బిందె మీద బిందె పెట్టుకొని కిలోమీటర్ల కొద్ది పోయేది. పాము గాస్ చచ్చేది, మోటార్లు కాలిపోయేటివి, కరెంట్ ఉండకుండే. 24 గంటలు కరెంట్ ఇచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని వేల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. వందలు కాదు, వేల ట్రాన్స్ఫార్మర్స్. లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోయి రైతులు నానా అవస్థలు పడేది, మోటార్లు కాలిపోయేది, నీళ్ళు రాకుండా ఉండేది. మరి 10 సంవత్సరాల్లో గ్రౌండ్